ఏమంటున్నాడు ఇక్కడ? తన సహోదరుని ద్వేషించువడట. ఎంతటి మాట చూడండి. ఇప్పుడు మనమే ప్రశ్నించుకోవాలి. మనం ఎవరినైనా ద్వేషిస్తున్నాము అని అంటే మనకేం టైటిల్ వస్తుంది? ఎవరిని నువ్వేం అడగేయాల్సిన అవసరం లేదు, నువ్వు ఎవరిని తప్పాల్సిన అవసరం లేదు. కేవలము నీ సహోదరుని నువ్వు ద్వేషిస్తే చాలు, అది నీకు వచ్చేస్తుంది. తర్వాత చూడండి, ఏ నరహంతకుని అందునో నిత్య జీవం ఉండదని మీరెరుగుదురు. అంటే తన తోటి వారిని సహోదరులను ద్వేషించు వారిలో ఏముండదట? నిత్య జీవము. నిత్య జీవము వారిలో ఉండదట. అందుకే ఆయన అన్నాడు 16వ వచనం చూడండి, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టిన గనక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్ధులమై ఉన్నాము. ఇందు నిమిత్తము ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. దీన్ని బట్టే దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క దయ, దేవుని యొక్క క్షమాపణం అంటే ఏమిటో తెలుస్తా ఉంది. అందుకే ఆయన అన్నాడు, దీనిని బట్టి మనము కూడా మన సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్ధులమై ఉన్నాము. పెట్టగలుగుతామా? అది సాధ్యం కాదు. ఇంకోటి నేను జ్ఞాపకం చేస్తాను. ఎవరైనా మనం రోడ్డు వెంట వెళ్తూ ఉంటే కళ్ళు తిరిగి పడిపోయాడు అనుకోండి, ఆగి ఏమైందని అనేటోడు ఉన్నారా? లేరు. ఆగితే అది ఎక్కడ మీద వచ్చి పడుతుందని ఒక భయం. అందుకే నేటి దినాల్లో నేను అదే జ్ఞాపకం చేస్తాను. మనం ఈ చేతితో చేసింది మనకి ఈ చేతితో వచ్చేస్తుంది. నీ ఎవరికైనా సాయం చేస్తే నీకెవరైనా సాయం చేస్తారు. నీ ఎవరికి సాయం చేస్తే నీకెవరు చేయరు. నీకు శ్రమ కలిగినప్పుడు, నీకు అవసరం కలిగినప్పుడు, నీకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు నీవు తలెత్తి ఇట్లా చూస్తే ప్రయోజనం ఉండదు. నీ జీవితంలో ఎప్పుడైనా వెనకటి తిరిగి చూసుకోవాలా. నీ జీవితంలో ఎప్పుడైనా వెనకటి తిరిగి చూసుకోవాలి. నేను ఎవరికైనా ఆపదలో ఉన్నవారికి, ఇబ్బందులలో ఉన్నవారికి నేను ఎప్పుడైనా ఎవరికైనా సహాయం చేశానా అని మనం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి. మనం ఏది చేయకుండా మనం ఆశించడం, మనకి ఇంకొకరు సహాయం చేయాలని ఆశించడం అనేటువంటిది సరైనటువంటిది కాదు. అందుకే దేవుని బిడ్డలారా, ప్రభు మాట్లాడుతుంది. ఆ కుష్ఠరోగి ప్రభుతో మాట్లాడుతూ ఆయన అంటాడు, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. ఆయన దగ్గరికి వచ్చే వారెవ్వరిని కూడా ఆయన కాదనడు. భక్తిహీనుడు వచ్చినా ఆయన క్షమిస్తాడు, వారి మీద జాలి పడతాడు. దుష్టుడు వచ్చినా ఆ మనుషుని మీద జాలి పడతాడు, ఆ మనుషుని మీద ఆ క్షమాగుణాన్ని చూపిస్తాడు. దేవుడు ఎవ్వరిని విడిచిపెట్టాడు. ఎవ్వరు తన దగ్గరికి వస్తే వారందరినీ కూడా చేర్చుకునేటువంటి వాడు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. చూడండి, ఇది కేవలము నూతన నిబంధన గ్రంథంలో మాత్రమే కాదు. ప్రభువు తన దగ్గరకు వచ్చిన వారిని చేర్చుకోవడం అనేటువంటిది నూతన నిబంధన గ్రంథంలో మాత్రమే కాదు. పాతకాలం నుండి, పురాతన కాలం నుండి ప్రభు దగ్గర ఈ సంగతులు ఉన్నటువంటిదే. అందుకే నేను ఒక మాట మీకు చూపిస్తాను. చూడండి, సంఖ్యాకాండము 11వ అధ్యాయం. అందరూ కూడా నూతన నిబంధన గ్రంథంలో ప్రభు వచ్చిన తర్వాత అందరిని చేర్చుకుంటున్నాడు. ప్రభు అందరిని దగ్గర తీసుకుంటున్నాడు. పాత నిబంధనలో అటువంటిది ఏమి లేదు అని అనుకుంటారు. చాలా తప్పది. చూడండి, పాత నిబంధన కాలంలో కూడా ప్రభు తన దగ్గరకు వచ్చిన వారందరినీ కూడా ఆయన చేర్చుకున్నాడు. ఒక మాట చూద్దాం. చూడండి, సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4వ వచనం. 11:4 వారి మధ్యనున్న మిశ్రిత జనము ఇశ్రాయేలీయులను